శ్రీ గురుభ్యో నమః. మన జ్యోతిర్వైద్యం నుంచి మాట్లాడుకుంటున్నామండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం మేష లగ్నం. అలాగే 12 లగ్నాలకి ఏ లగ్నం అయినప్పటికీ ఆ లగ్నానికి 6వ స్థానం ఆరోగ్య స్థానం అవుతుంది కాబట్టి మొట్టమొదట ఒక మేష లగ్నం గురించి మాట్లాడుకుందాం. మేష లగ్నం పుట్టిన వాళ్ళకి 6వ స్థానం కన్య అవుతుంది. కన్య అంటే మన శరీరంలో ఏ భాగం అంటే బొడ్డుకి కొంచెం పై భాగం కన్య, కింద భాగం బొడ్డు భాగం తుల అంటాం. అంటే ఈ పై భాగంలో చిన్న అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది చెప్తున్నమాట. కన్య అంటే లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలుగుతాము, కానీ ఈ భాగంలో వచ్చినప్పుడు మాత్రం క్రానిక్ ఇష్యూగా వస్తుంది కాబట్టి దానికి మెడికల్ ద్వారా మనం మందులు తీసుకోవడము, దాని తగ్గ ప్రక్రియ చేయడం అనేది చాలా అవసరం పడుతుంది చెప్తున్నమాట. ఐడెంటిఫై చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ బొట్టు పై భాగం వేసినకి ఏమైంది, ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఆహారం అనేది వచ్చేది ఈ భాగం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నమాట. అలాగే 6వ స్థానం కన్యమైంది కాబట్టి అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి, అక్కడ ఉండే గ్రహం ఒక కుజుడు ఉన్నాడో లేకపోతే ఒక శని ఉన్నాడు అనుకుంది 6వ స్థానంలో. ఉదాహరణకు ఒక శని ఉన్నాడు. శని ఎక్కడ ఉంటాడు? ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఉంటాడు. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ అంటే దిగువ భాగంలో ఉంటాడు. ఎక్కడైతే మాలిన్యం ఉందో అక్కడ శని ఉంటాడు అంటారు. సో ఇప్పుడు మనం కాంబినేషన్ ఎలా అనుకున్నాం, కన్యలో ఇబ్బంది కలగాలి, కన్యా భాగం అంటే ఈ ప్రదేశంలో ఇబ్బంది కలగాలి. ఇక్కడ ఎగ్జిట్ పార్ట్ అంటే ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే ప్లేసెస్. గ్యాస్ట్రిక్ ఒకటే కాకుండా నరాలు, దమనులు, సిరలు ఉంటుంటాం కాబట్టి చెడు రక్తం ఉండే చోట మనకు ఈ శని అనేవాడు ఉంటాడు కాబట్టి బ్లాక్ స్పాట్స్గా ఉంటాడు కాబట్టి చెడు రక్తం ప్రవేశించే చోట్ల ఆ బ్లాక్ స్పాట్స్లో తయారై బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అంట. ఇక్కడ నుండి నరాలు మనకు వెళ్ళేది హార్ట్ పక్క వెళ్తుంటాయి. అంచేత ఈ మేషరాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్య అన్నది ఆరోగ్య స్థానం అయింది కాబట్టి ఆ కన్యలో కానీ ఒకవేళ శని ఉంటే బ్లాక్ స్పాట్స్ క్రియేట్ చేయడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తీసుకురావడం, హార్ట్ సంబంధించి చిన్న ఇబ్బంది కలిగించడం, దీనివల్ల అంటే కొంచెం అనారోగ్యాన్ని చూపించడం, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉందని చెప్తుంటారు. మనం చూస్తున్న యాంజియోగ్రామ్ చాలామంది జరుగుతూ ఉంటాయి. యాంజియోగ్రామ్ జరగడానికి కారణం ఏంటంటే ఈ మేష లగ్నంలో వాళ్ళకి ఈ 6వ స్థానం కన్య అవడం వల్ల ఈ యాంజియోగ్రామ్స్ జరగడం, తర్వాత నుండి బయటపడటము, అలాగే గ్యాస్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం రావడము, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము, ఇవన్నీ వాళ్ళకి రావడానికి అవకాశం ఉందని చెప్తుంటాం అన్నమాట. వీటికి వస్తాయి అని ముందుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఎవరైనా బహుశా ఆ వ్యక్తి ఒక 25 ఏళ్ళ కురవాడైనప్పటికీ కూడా, 30 ఏళ్ళ కురవాడైనప్పటికీ కూడా నాయన నీ జీవితంలో ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలా వస్తుంది, అలాగే ముందు కాలంలో ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది మళ్ళీ మనకి దశలు, అంతర్దశలు ఇవన్నీ మనం చక్కగా చెప్తుంటాం అన్నమాట. సో అది చూసుకుంటూ ఈ సమయంలో ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఇటువంటి ప్రక్రియ చేసుకోవడం ప్రయత్నం చేయండి, లేదా ఇటువంటి మంత్ర సాధన చేయండి, లేదా ఇటువంటి రత్నధారణ చేయండి. దాని నుండి అధిగమించి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా చెప్పేది జ్యోతిశాస్త్రం కాబట్టి ఒకవేళ మేషలగ్నంలో పుట్టి ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా ఇటువంటి ప్రక్రియ చూసుకో. మేషలగ్నం పుట్టిన వాళ్ళందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తున్నాము. అదే 6వ స్థానంలో ఒకవేళ గురుడు ఉంటే ఒకటి, చంద్రుడు ఉంటే ఒకలాంటిది, బుధుడు ఉంటే ఒకలాంటి దోషం, ఇలా ఉండే గ్రహాన్ని బట్టి కూడా అక్కడ దోషం అనేది మనకు కనబడుతుంది అన్నమాట. ఒకవేళ బుధుడే ఉంటే 6వ స్థానాధిపతి 6వ స్థానం, షష్టాధిపతి షష్ఠస్థానం పొందడం విపరీత రాజ్యోగం ఉంటుంది అన్నమాట. బుధుడు ఉంటే అసలు ఇటువంటి అనారోగ్యం జరగదు, అద్భుతంగా ఉంటుందా, యోగమైన స్థితిలో ఉంటాడు పిల్లవాడు. సో ఇలాగా ఉండే గ్రహం బట్టి ఉంటుంది కాబట్టి జ్యోతిర్వైద్యం ఏం చెప్తుందంటే ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యంతో ఏ విధంగా చేయాలి చెప్పే శాస్త్రమే జ్యోతిర్వైద్యం అన్నమాట. ఆ విధంగా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందండి. శుభం బియాత్. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 8885559147, 8855559148, 970444701, 97044470002.